పొంగనూరులో టీడీపీ నేతల దాడులపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేదల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, ఇళ్లను కూలుస్తున్నారని, తోటలను నరికేస్తున్నారంటూ మండిపడ్డారు. పేదల ఆవులను కూడా వదలడం లేదంటూ ఫైర్ అయ్యారు. నియోజకవర్గ ప్రజలను కలవకుండా పోలీసులపై ఒత్తిడి తెచ్చి హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. బాధితులను పరామర్శిస్తే టీడీపీ దాడులపై రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందనే భయంతోనే తనను హౌస్ అరెస్ట్ చేశారంటూ మిథున్ రెడ్డి తెలిపారు. పొంగనూరులో ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ట్రాప్లో పడొద్దంటూ చల్లా రామచంద్రారెడ్డి, మంత్రి రాంప్రసాద్ను మిథున్ రెడ్డి హెచ్చరించారు. చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళ పైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్లిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించేదానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు, నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి